సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో ఉన్నటువంటి తొలి తెలుగు మహిళ కవయిత్రి శ్రీ కుమ్మరి మొల్ల జయంతి వేడుకలను స్థానిక కుమ్మర సంఘం ఆధ్వర్యంలో మొల్ల విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కుమ్మరి సంఘం పెద్దలు మాట్లాడారు. సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో ఉన్నటువంటి తొలి వెలుగు మహిళా కవిత్రి శ్రీ కుమ్మరి మొల్ల జయంతి వేడుకలను ఘనంగా కుమ్మర సంఘం ఆధ్వర్యంలో మొల్ల విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కుమ్మరి సంఘం పెద్దలు మాట్లాడుతూ అతి పేద కుటుంబంలో పుట్టినటువంటి మహిళ చిన్నతనంలో కవిత్వం మీద ఆసక్తితో కవిత్వాన్ని నేర్చుకుని రామాయణాన్ని సంస్కృతం నుండి తెలుగు భాషలోకి అనువదించిన మొదటి మహిళ అని వారిని ఆదర్శంగా తీసుకుని నేటి యువత ముందుకు సాగాలని వారు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా హాజరైనటువంటి అతిథులు సంఘం అధ్యక్షులు కవయిత్రి మొల్ల గురించి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా కుమ్మరి సంఘం నాయకులు మాట్లాడుతూ కుమ్మరి కులస్తులకు ప్రభుత్వం నుండి కుండల తయారీకి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ కుమ్మరి కులస్తులకు ఏర్పాటు చేయాలని, అత్యధిక ఓటర్లు జనాభా కలిగినటువంటి నారాయణపురం మండల కేంద్రంలో వారికి అన్ని విధాలుగా ఉపాధి కల్పించి స్వయం ఉపాధి కేంద్రంగా మార్చాలని ప్రభుత్వం కవయిత్రి మొల్ల జయంతిని అధికారికంగా ప్రకటించాలని తెలిపారు. వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో కుమ్మర సంఘం అధ్యక్షులు చిలివేరు నరసింహ, కుమ్మరి హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు చిలివేరు అంజయ్య, మాజీ అధ్యక్షులు చిలివేరు అంజయ్య, సిలివేరు వీరేశం, బొడ్డుపల్లి గాలయ్య, బాలకృష్ణ, నరసింహ, వెంకటేష్, సైదులు, శేఖర్, అంగన్వాడీ ఉద్యోగులు చిలివేరు అరుణ, సునీత, ఆశా వర్కర్ సరిత తదితర సంఘ సభ్యులు, కుల సంఘ సభ్యులు పాల్గొన్నారు. Bye.